హాయ్! అందరికీ నమస్తే అండి. ఈ సంవత్సరం అయితే మనకి ఎండలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ ఫెబ్‌లోనే స్టార్ట్ అయిపోయింది. సో, ఈ సమ్మర్‌లో మన బాడీ డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఎలాంటి టిప్స్ తీసుకుంటే మన బాడీ హైడ్రేషన్‌గా ఉండి హెల్తీగా ఉంటామో నేనైతే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మీకు తెలుసా? డీహైడ్రేషన్ వల్ల మన బాడీలో 30% ఆఫ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఈ డీహైడ్రేషన్ వల్ల మనకి ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయంటే హెడేక్ ఉంటుంది, హీట్ స్ట్రోక్స్ ఉంటాయి, అలాగే కాస్త డిజీనెస్ కూడా ఉంటుంది. సో, సమ్మర్‌లో మనం డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఎలా చూసుకోవాలంటే దీనికి మెయిన్ అంటే వాటర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి హైడ్రేషన్ కోసం. వాటర్ అనేది మనం నార్మల్‌గా 8-10 గ్లాసెస్ తాగుతాము. అలాగే మీరు బయట పనుల మీద వెళ్ళినప్పుడు 8-10 గ్లాసెస్ కన్నా ఎక్కువ తాగాల్సుంటుంది. దీనివల్ల వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా మెయింటెనెన్స్‌గా ఉంటాయి. చాలామంది వాటర్‌ని ఓన్లీ దాహం ఉన్నప్పుడు మాత్రమే తాగుతుంటారు. అలా కాకుండా రెగ్యులర్‌గా సమ్మర్‌లో అనేదేంటంటే రెగ్యులర్‌గా మనం వాటర్ తీసుకుంటుంటే మన ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా నార్మల్‌గా ఉంటాయి. అలాగే డీహైడ్రేషన్ నుంచి తగ్గించుకొని హైడ్రేటింగ్‌గా ఉండే ఫుడ్స్ తినాలి. లైక్ ఎలా అంటే వాటర్ మిలన్, కుకుంబర్, ఆరెంజెస్ ఇవి డైలీ తీసుకోవాలి. దీనివల్ల మనకి డీహైడ్రేషన్ నుంచి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మనం రీయూజబుల్ వాటర్ బాటిల్స్‌ని క్యారీ చేయడం వల్ల అదొక రిమైండర్ లాగుంటుంది. మనం వాటర్ గూడా ఎక్కువగా తీసుకుంటాం. అలాగే ఈ సమ్మర్‌లో హ్మ్, చాలా వరకు కెఫెన్, ఆల్కహాల్‌కి దూరంగా ఉంటే బెటర్ అండి. ఈ 2 ఏందంటే బాగా బాడీని డీహైడ్రేట్ చేస్తుంది. సో, అవాయిడ్ చేయండి. ఆల్కహాల్ అండ్ కెఫెన్ లైక్ కాఫీ, టీ ఇలాంటివి ఆల్కహాల్ అనేవి అవాయిడ్ చేస్తే బాడీని మనం సమ్మర్‌లో చాలా హెల్తీగా ఉంచుకుంటాం. చాలామంది సమ్మర్‌లో చేసే తప్పేంటంటే, కూల్‌గా ఉంటుందని కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతుంటారు. దానివల్ల ఏందంటే, మనకి దాహం అనేది ఎక్కువవుతుంది, థ్రస్టీనెస్ పెరుగుతుంది, ఇంకా డీహైడ్రేషన్ కూడా ఎక్కువవుతుంది. సో, కూల్ డ్రింక్స్ కూడా మీరు చాలా వరకు తగ్గిచ్చాలండి. సో, నేను చెప్పిన టిప్స్ అయితే మీకు గాని నచ్చితే ఫాలో అయిపోండి. మీ ఈ సమ్మర్‌లో మీ బాడీని హైడ్రేటింగ్‌గా ఉంచుకోండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ మీకు గనుక నచ్చితే, నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.